ఈరోజు కొత్తపల్లె పంచాయతీ సర్పంచి వార్డు మెంబర్స్ మీకు 5 సంవత్సరాలు సేవ చేసి కొత్తపల్లె పంచాయతీకి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా అందరం కలిసాము. వీరందరికీ నేను వారు చేసిన సేవలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, పదవి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ ప్రజాసేవ అనేది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి పదవి ఉంది లేదు అనేది తెలియకుండా అవసరం లేకుండా భవిష్యత్తులో కూడా వీరు ఇదే ఒరవడిని కొనసాగించి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసి అది చేస్తూ ఉంటే పదవులు ఆటోమేటిక్గా అవే మన దగ్గరికి వస్తాయి. కాబట్టి ఆ బాటను విడవకుండా ఆ బాటలో నడుస్తూ ఉంటే మరింత ఉన్న పదవులు వారికి చేకూరాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు యాక్చువల్గా ఒక శుభదినం. ఎందుకంటే అమరావతి రాజధాని కేంద్ర ప్రభుత్వము ఒక శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో బిల్లు చేసింది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంటే గత 12 సంవత్సరాలుగా మనకు రాజధాని లేదు. రాజధాని ప్రభుత్వం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని లేని రాష్ట్రం ఉందా? ఏదైనా ఏ రాష్ట్రానికి రాష్ట్రానికైనా కూడా పోనీ ఏ దేశానికైనా రాజధాని లేని దేశం ఉందా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అంత దౌర్భాగ్యాన్ని అనుభవించింది. 2 సంవత్సరాలు రాజధాని లేకుండా ఉంది. హైదరాబాద్లో కొన్నాళ్ళు మనకు పరాయి పంచన ఉన్నాం. సరే, 2 సంవత్సరాలకు చంద్రబాబు నాయుడు గారు ఒక బిల్లును ఆమోదం చేసి అమరావతిని ఒక రాజధానిగా ఏర్పాటు చేసి దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి డిజైన్స్ అవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తున్న యాక్చువల్గా ఏంటంటే 33,000 ఎకరాలను ప్రభుత్వం జోబులో నుంచి ₹1 పెట్టకుండా రైతుల నుంచి ఉచితంగా ప్రభుత్వం పొందింది. వాళ్ళకు ఇచ్చి మీ భూములు ఇస్తే మీకు ఒక ప్లాట్ ఇస్తామన్నారు. ఆ ప్లాట్ ఇస్తామనే దానికి వాళ్ళు చంద్రబాబు గారి నాయకత్వాన్ని, వారి మాట మీద గౌరవాన్ని, ప్రభుత్వం మీద నమ్మకాన్ని వ్యక్తీకరించి 33,000 ఎకరాలు ప్రపంచంలో ఎక్కడా జరగలే. ఇంత కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండే నమ్మకము, అది వారు సాధించిన విజయం. అయినా సరే చంద్రబాబు నాయుడిని మనం తిరస్కరించినాం 2019లో. ఆ సందర్భంలో ఎలక్షన్కు ముందర జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి శాశ్వత రాజధాని, మేము కూడా అమరావతిని ఆమోదిస్తున్నామని అంతకుముందు అసెంబ్లీలో చెప్పినాడు. ఎలక్షన్ అంతా అదే క్యాన్వాస్ చేసినాడు, అమరావతి మన రాజధాని అని చెప్పి. ఎలక్షన్ అయిపోయి అధికారం చేపడతా ఉండనే మనకు 3 రాజధానులు కావాలా, 30 రాజధానులు కావాలని బాటపట్టినాడు. ఇది కేవలం ఒక దుగ్ధ. ఎందుకంటే ఇది అమరావతి అనే రాజధానికి నిర్మాణం అయితే, ఎందుకంటే మనం చేసిన ప్లాన్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. అది కన్నా రూపొందింది అమరావతి శాశ్వతంగా ఒక రాజధానిగా వెలుగొందితే అది ఎప్పటికైనా అమరావతి ఉన్నన్నాళ్ళు చంద్రబాబుకే పేరుంటుంది. అమరావతిని చూస్తానే మొట్టమొదటి స్థాపించింది చంద్రబాబు అనే పేరు వస్తుందనే దుగ్ధతో, ఈర్ష్యతో అమరావతిని రాజధాని లేకుండా 3 రాజధానులని మొదలుపెట్టినాడు. ఇది తప్ప వేరే కారణమే లేదు. పోనీ 3 రాజధానులు ఏమన్నా చేసినాడంటే దాంట్లో ఒక్క చోట ఒక బిల్డింగ్ కూడా కట్టింది లేదు, ఒక ఆఫీస్ కట్టింది లేదు. ఆయన చేసిందంతా పడగొట్టడమే. వస్తానే ప్రజావేదికను డేట్లో కట్టినారు, ప్రజావేదికను పడగొట్టినాడు. ప్రజావేదిక నేను పడగొట్టింది కరెక్టు అని చెప్పుకోవడానికి మొత్తం శ్రీశైలం డ్యాంలో నీళ్ళన్నీ ఇచ్చినాడు ఒకటేసారి. వదిలితే ఆ ప్రజావేదిక మునిగితే నేను చేసింది కరెక్టు అనిపించుకోవాలని మొత్తం శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాంలో నీళ్ళన్నీ వదిలినా కూడా ఆ ప్రజావేదిక మునగలే. ఒకవేళ ఏటి కట్టినారనుకోండి, ఒకవేళ మునగాల్సి వస్తే మునుగుతాయి అనుకోండి. నీకు ఏ రాజధాని ఒక్క బిల్డింగ్ కూడా అప్పటికి లేనప్పుడు ఒక్క ప్రభుత్వ బిల్డింగ్ వస్తే దాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందా? అంటే అది చూస్తే చంద్రబాబు గుర్తొస్తాడనే ఉద్దేశంతోనే దాన్ని పడగొట్టినాడు, అంతకు తప్ప వేరే కారణమే లేదు. కాబట్టి అట్టా నాయకత్వాన్ని వదిలించుకొని మనం మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ఇంకా కొన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను తీర్చుకుంటా, ఒకవైపు రాజధానికి ఖర్చు పెడతా, మరోవైపు అభివృద్ధి పనులు చేస్తా, ఇంకోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తా, ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రకరకాల టక్కుటమారే విద్యలన్నీ ప్రదర్శిస్తా చంద్రబాబు ఏదో విధంగా నిధులను సమీకరించి అభివృద్ధిని కూడా
చేయడానికి ఎంతో నిధులు వెచ్చిస్తున్నారు. అందులో భాగంగానే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రారెడ్డి పాపం ఒక 2-3 ఏళ్ళు అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ మాదిరి గతంలో కొంత ఇబ్బందులు పెట్టినారు ఇక్కడ ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యే. దాని నుంచి వెంటనే మన తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ కంటే ముందే మన పార్టీలో చేరి మనకు మద్దతు తెలియజేసి ఎన్నికల్లో గెలుపు కూడా కృషి చేసినారు. దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం కొత్తపల్లె పంచాయతీలో మాక్సిమం అంటే ఇప్పుడుండే అభివృద్ధి పనుల్లో అన్నిటికంటే అగ్రభాగాన్ని కొత్తపల్లె పంచాయతీకే పెట్టి ఈ కాలువలు కానీ ఆర్టీసీ బస్టాండ్ కాడి నుంచి రోడ్డు వైడన్ చేసి 100 అడుగుల 100 అడుగుల రోడ్డును తయారు చేస్తున్నాము. అప్పుడు మన డిమార్ట్ వరకు మనం చేయాలనే మన సంకల్పము. ఆ విధంగా ప్రణాళిక సిద్ధమైంది. ఆ విధంగా ప్రజలతో అంటే ఆ షాపు ఓనర్లతో కానీ ల్యాండ్ ఓనర్లతో కానీ కొట్లాడుతూ నచ్చ చెప్తా ఒప్పించో నొప్పించో ఏదో విధంగా సాధించి వాటిని పూర్తి చేయడానికి ఆయన వంతు కృషి చేస్తున్నాడు. దానికి పూర్తి మేము కూడా సహకారం అందిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ మేము కానీ చెప్పి నువ్వు పోతా ఉండు, ఏదైనా ఇబ్బంది వచ్చినా అంటే మేము నీతో ఉన్నామని చెప్పి సో ఆ మాటతో ఆయన ముందుకు పోతా ఉన్నాడు. ప్రజలందరూ కూడా సహకరించినారు. సో మనం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి డిమార్ట్ వరకు కూడా 100 అడుగుల రోడ్ అయిందంటే మనకి ఎంట్రన్స్ ఒక డబుల్ 4 లేన్ రోడ్ నుంచి మరి అదే విధంగా ప్రొద్దుటూరు టౌన్ లేక్ కూడా వస్తుంది. ఇది ఆ రోడ్డు వైడన్ అయితే మనకు అందరికీ సౌకర్యకరంగా ఉంటుంది. ఇది కాకుండా ప్రొద్దుటూరులో కొరపాటు రోడ్డు, అటువైపు ఎర్రగుంట్ల రోడ్డు, ఇవి కూడా మనం 4 లేన్ రోడ్స్గా చేసుకుంటే మన అన్ని అభివృద్ధి పనులు ఆ ప్రణాళిక రోడ్డు సిద్ధమైన కొరపాటు రోడ్డు కూడా నడుస్తూ ఉంది. ఇంకా కొత్తపల్లె పంచాయతీ వస్తే ఇది కాకుండా నీళ్ల సౌకర్యం కోసము ఇప్పుడు మళ్ళీ ఒక దాదాపు 3 కోట్ల రూపాయలు అమృతానగర్కు, వివేకానంద నగర్కు, టీచర్స్ కాలనీకి మళ్ళీ కొత్త ఫండ్స్ వచ్చినాయి. దాదాపు 3-3.5 కోట్ల రూపాయలు వాటికి కూడా వినియోగించి ఈ ప్రాంతంలో ఈ పంచాయతీలో దాదాపు నీళ్ల సమస్య అనేది లేకుండా, శాశ్వతంగా నీళ్ల సమస్య లేకుండా, మంచినీటి సమస్య లేకుండా చేసేదానికి ప్రణాళికలు సిద్ధమైనవి. వాటిని నెరవేరుస్తాం. ఇంకా ఈ ప్రొద్దుటూరు ఈ కొత్తపల్లి సర్కారు ఇప్పుడు మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి వస్తా ఉంటే మనకు ఈ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఇంతకుముందు చాలా ఇరుకుగా ఉండేది ఎర్రగుంట రోడ్డు బైపాస్ పోయే దారి. దాన్ని కూడా వైడన్ చేసి వాళ్ళందరినీ ఒప్పించో, కొంతమంది నొప్పించో, కొన్ని ఏదో చేసి ఆ వైడన్ చేసి మొత్తం అంతా ఆడ ఒక పెద్ద సర్కిల్ చేసి, ఎందుకంటే అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరిగి కొంతమంది మనుషులు కూడా చనిపోయినారు ఆ ట్రాఫిక్ ఓవర్ కావడం వల్ల. కాబట్టి ఇప్పుడు ఆ వైడన్ చేస్తే మనకు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా దాన్ని తయారు చేస్తూ ఉన్నాం. వీటన్నిటిలో కూడా శివచంద్రారెడ్డి పాత్ర కూడా ఉంది. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా, పదవులు ఆటోమేటిక్గా అవే వస్తాయని చెప్పి శివచంద్రారెడ్డి తెలియజేస్తూ వారికి మరోసారి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.